అరే మామ అన్నాన నిన్నా నాన్న. ఓ సార్ 29th ఒకసారి చెక్ చేసుకుందాం. ఓ ఇంకా 2 రోజులే ఉంది కదా 31st మా లంగా ఫోన్ చేయాలి. హలో సన్నీ ఎక్కడున్నావు? ఆఫీస్ రా. ఓకే ఒక్క నిమిషం లైన్లో ఉండు. హలో వసి. హలో మే ఒక నిమిషం లైన్లో ఉండు. కొయ్యరా ఉల్లి కొయ్యరా. అమ్మాయి ఏందో. హలో అంకుల్. హలో ఒక నిమిషం లైన్లో ఉండు. కాన్ఫరెన్స్ పెట్టి పడితే అయిపోతుంది. ఇక మనం ఎలాగో కలవక చాలా రోజులు అయింది. సో ఎల్లుండి 31st వస్తుంది కాబట్టి పార్టీ చేసుకుందాం. పార్టీ మాత్రం మెక్క తిక్కలైపోవాలి. రే నాకు ఆఫీస్లో పెండింగ్ వర్క్స్ ఉన్నాయిరా. ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి. మేనేజర్ గారు దుబ్బేస్తున్నారు. అరే ఎస్టర్డే ఐ వెంట్ అవతార్ 3 రా. సడన్లీ మై మేనేజర్ కేమ్, హీ ఫైట్ అండ్ ఐ యాస్డ్ రా. అరే నీకు తెలుసు కదా మా గురించి రానిస్తుందారా. ఏ చుప్రే. అంటే మీరందరూ పని చేస్తుంటే నేను ఒక్కనే పని పాట లేకుండా హౌలాగన్నా? అవునరా. ఆనా? అరే జాబ్ చేయకముందు మీరందరూ కూడా లంగాగాలేరా. ఇదంతా కాదురా. ఈవినింగ్ పార్టీ గురించి డిస్కషన్ ఉంది. రాకపోతే మీరందరూ సచ్చినంత తొట్టే. రాకుంటే నా చేతిలో సచ్చేటోళ్ళు రా. పుట్టేసి వచ్చినావుగా అందుకే సచ్చినట్టు వచ్చాం. ఏ ఆపండ్రా మీ సావుగోలా. తొందర పోకపోతే నా పిల్లలు నన్ను చంపిద్ది. ఫస్ట్ ప్లాన్ ఎందుకు చెప్పి సావండి. అంకుల్ ఉత్సాహ ఆపుకోండి కొద్దిసేపు. 31st నైట్ పార్టీకి ప్లాన్ ప్రిపేర్ చేస్తున్న దగ్గర రండి. ఇదిరా ప్లాను. చెప్పండి. ఇది ప్లాన్. ప్రతి సంవత్సరం చేసేది ఇదేగా. ఈ మాత్రం ప్లాన్కి ఓపెన్ ఏరియా, టేబుల్, ఎలివేషను. ఈ ఒక్కలో ప్లాన్కి బీజిఎం బొక్క. ఫోన్ మీరు చేయండి రా. మీరు బిజీ పర్సన్స్ కదా. ఫోన్కి మెసేజ్ కూడా రిప్లై అయ్యారు. ఫోన్ మీరు చేయండి. ఇదే కానిద్దాం ఇక. ఇదంతా కాదురా. మీరు మీ మేనేజర్ కాళ్ళే పట్టుకుంటారు, గడ్డమే పట్టుకుంటారు, ఇంకేమైనా పట్టుకుంటారు. నీకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి నీ పిల్లం కళ్ళే పట్టుకోవాలి. 31st ఈవినింగ్ 6 o'clock కల్లా ఇక్కడ లేరనుకో మీ మీద ఒట్టే. వీడి కెమిస్ట్రీ ల్యాబ్లో చేసిన ఎక్స్పెరిమెంట్లన్నీ ఏడబనికి వస్తుంది. మరి ఉత్తగానే అండి వాడే ఉన్న ఎయిర్ ఫోర్స్. అరే ఇదేదో అక్కడ కరెక్ట్ కొలతలు కలుసుంటే అది పాస్ అయిన అయ్యేవాడు గారా. అక్కడ పాస్ అయ్యంటే ఇక్కడ ఓడిపోసేటోడు రా. ఇప్పుడు చెప్పండి రా బిజీ పీపుల్. ఎట్లా ఉంది మీ జాబ్? ఎట్లా నడుస్తుంది? ఏముందిరా అదే జాబు అదే జీతం, ఏం మార్పు లేదు. మీకంటే నేనే బెటర్ అయితే. లేస్తా, తింటా, పంట, మళ్ళీ లేస్తా. ఒరే తొందరగా ఆనియన్ రా బాబు, మా అమ్మ ఫోన్ చేస్తుంది. ఇంకో రౌండ్ పోయి. ఈ పాషా గారు చూడరా చిన్నపిల్లల గ్రీటింగ్ కార్డ్స్ తీసుకొచ్చి. ఏంట్రా అంకుల్ ఈ పిల్ల బచ్చేసాలు? మీరే గారా మెమొరబుల్గా ఉండాలన్నారు. మెమరబుల్గా ఉండాలంటే ఏదో ఒకటి మెమరబుల్ చేయమని గ్రీటింగ్స్ ఏమన్నారా? ఎంతైనా మా హీరో తోపురా. మా హీరో తర్వాతేరా మీ హీరోది. చూసానులే సినిమాలు. అరే సన్నే హీరో అంటే మా వాడేరా. మా వాడికి 6 packs ఉన్నాయరా. అరే మీరు ఆపండి రా. మావాడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రా. అరే మీ స్టార్లకే స్టార్ మావాడురా. అరే మా వాడు 6 pack బాడీరా. ఒరే మీరందరూ ఆపండి రా. మా అమ్మ ఫోన్ చేస్తాను. నీ ఇంటికి పోవాలి. ఇంకో రౌండ్ పోయిరా. అందరితో బాధ అయితే వీడితో బాధ. పోయి ఇక సర్లే తాగుదాం. ఫోన్ ఇలా మంచిగా ఉంటారని గ్రీటింగ్లు ఇస్తే ఎందుకు గొడవలు పెట్టుకుంటారు మీరు? అరే నేను నా బ్రేకప్ స్టోరీ చెప్తారా? వద్దు మహాగొద్దురా బాబు నీ బ్రేకప్. అసలు నీ స్టోరీలే మాకు అసలు అవన్నీ చెప్పకరా బాబు. తాగినంత దిగిపోయిద్దిరా. ఆ బతికే వద్దు మాకు. వద్దు. అదే ఇదంతా కాదురా. గోవా పోదాం. గోవా పోదాం మనం. అరే గోవా పోదాం రా. నడురా. మీ ఆమె ఫోన్ చేసినా కూడా గోవాలోనే ఉందా అని చెప్పు.
ఆపండ్రా. అరే కొద్ది ముందు అన్న ఎక్కుతాడంట. దాదా అమ్మని నలుగురు సార్ జాక్పాట్ జిగన్ రా. రేయ్ సస్తదిరా బండి మరీ నలుగురేంట్రా? అంటే పెట్రోల్ సేవ్ చేద్దామని సార్. అచ్చా తాగిర్రా? లేదు సార్, ఏదో కూల్ డ్రింక్ తాగుతుంటే కొంచెం విస్కీ కలిసింది అంతే. నువ్వు కలిపేవా? ఉడి అమ్మ బండి కవరింగా నడండ్రా, ఇందులో ఊదండి. అన్న కూడా తాగినట్టుండు. అన్న రేయ్ మీరు మనుషుల రక్త పింజర్రా, ఎంత తాగారా? సార్ మిషన్లో పోదామంటారా? వద్దు, మీరు మామూలుగా ఊతినాడు ఊడిపోయారా, ఇందులో ఊదారనుకో ఉన్నది పగిలిపోద్ది. తొందరగా ఏదో ఒకటి కానివ్వండి సార్, గోవాకి వెళ్ళాలి. ఏంది బాబు గోవా? ఈ బైక్ మీద, అది కూడా ఉత్తబాలు తాగి? రాష్ట్రం వైజాగ్ కూడా అట్లనే పోయినాం సార్ మేము. యాడికి రా పోయేది? నడండి, కార్ ఎక్కండి. సార్ మీరెంత మంచోళ్ళు సార్, మమ్మల్ని గోవాలో డ్రాప్ చేస్తారు. రే రండి రా సార్, గోవాలో డ్రాప్ చేస్తారంట. ఎక్కండి ఎక్కండి. రే రేయ్ ఆగండి రా. ఎందుకు సార్? గోవాకా? నేను ఎప్పుడు చెప్పారా? ఇప్పుడే సార్ వెళ్దాం ఉన్నారు. కార్ ఎక్కువ మంది గోవాకి తీసుకుపోవడానికి కాదు, స్టేషన్కి తీసుకుపోవడానికి. రండి సార్, ఇప్పుడు గోవాకి ట్రైన్లో మా సీతాతే చెప్పాడు. పోదాం రండి సార్. రేయ్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ రా. గోవాలో పోలీస్ స్టేషన్ ఉంటాయా సార్? అంకుల్ వారా, నేను మాట్లాడతా సార్. గోవా పోలీస్ స్టేషన్ వద్దు సార్, రాష్ట్రంలో అబ్బాయితో దొరికినప్పుడు దోమలు కుట్టినాయి సార్ బాగా. నువ్వు పని చేద్దాం, ఫస్ట్ మీ ఇంటికి వెళ్దాం, సారీ బీచ్కి వెళ్దాం, తర్వాత మీ ఇంటికి వెళ్దాం, మందు అవుదాం, పైసలు మొత్తం మాయే, ఓకేనా? రే మాట్లాడే సజెస్ట్. స్టేషన్లో పెట్టి కుమ్మితే నా కొడకల్లరా తాగింది మొత్తం దిగిపోద్ది. బుక్ అయిపోయారా? స్టేషన్ తీసుకెళ్ళి దోమలు కొడతారా? ఏం చేద్దాం అంటారు ఇప్పుడు? మీరేం టెన్షన్ పడకండి, నేను సెట్ చేస్తాను, మాట్లాడతాను. మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా నా నుంచి తప్పించుకోలేరా? ఎక్కడ జీబు? నేను పక్కన సార్. సార్ ప్లీజ్ కొంచెం పదా. ఏందో చెప్పు సార్, అది 5,000 ఉన్నాయి, అవి తీసుకుని వదిలేను సార్. ఆ? 5,000 ఉన్నాయి, అవి తీసుకుని వదిలేను సార్, ప్లీజ్ సార్. ఎట్లా కనపడుతున్నారా నీ కంటికి? సార్ 10,000 వదిలేస్తా. సార్ నా ఆల్రెడీ తాగేసి ఉన్నాం సార్, మా ఫ్రెండ్స్ ఎవరికి సోయి కూడా లేదు సార్. 5,000 ఉన్నాయి సార్, ప్లీజ్ సార్. సరే కానీ థ్యాంక్ యూ సార్. పైసలు ఇరా. సారీ సార్. ఇవ్వండి సార్. అసలే జర్నలిస్టులు ఈ మధ్య కెమెరాలో ఫోటోలు తీస్తున్నారు, జాగ్రత్త తీసుకొని జేబులో పెట్టేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. సర్లే, నెక్స్ట్ టైం నాకు కనపడ్డానుకో సార్ కాళ్ళు ఇరుగుతాయి, నడవండి. థ్యాంక్ యూ సార్. బాయ్ రా లుచ్చాస్. నేను ఇంక లెగలేదా? 5,000 లాభం. అనవసరంగా 5,000 బొక్క నీ వల్ల. సప్పుడాగా రూమ్లో దాగుంటే అయిపోయేది. సార్ హ్యాపీ న్యూ ఇయర్. అరే నా గ్రీటింగ్ కార్డు లేరా, మా పోరగాడు చికా చేస్తాడు ఇంటికి పోతే. లంచ్ అడగలరా. బాయ్ బాయ్ 2025, వెల్కమ్ 2026, హ్యాపీ న్యూ ఇయర్ సార్.